ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో మిరపను ఆశించే చీడపీడలు, సమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి వీరన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం మొక్కజొన్న సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం నాగారం గ్రామ రైతు రేవూరి సంతోష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో శ్రోతలు ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, మిరపను ఆశించే చీడపీడలు, సమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. మిరపను ఆశించు చీడపీడలు, సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కీటక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ డి వీరన్న గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రం ఇచ్చేశారు. వారిని అడిగి మిరపను ఆశించు చీడపీడలు మరియు సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ వీరన్న గారు. నమస్కారం సార్. ప్రస్తుతం మిరప పంట ఏ దశలో ఉంది తెలియజేస్తారా? ప్రస్తుతం మిరప పంట నారుమడి దశ నుంచి నారు వేసే ప్రధాన పొలంలో నారు వేసే దశలో ఉంది. ఈ దశలో గనుక మనం పురుగులను మరియు తెగుళ్లను గనుక గమనించి యజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మనకి మరలా మొక్కలేసే అవకాశం లేకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ప్రధానంగా ఈ సమయంలో మిరప పంటను ఎలాంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంది? నారుమడి దశలో కనుక చూసుకున్నట్టయితే మిరపలో రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా తామ్ర పురుగు అని, ఈ లేదా పేనుబంక, లేదా తెల్లదోమ, లేదా తెల్ల నల్లి లాంటి రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా తెగుళ్ళు, ముఖ్యంగా వేరుకుళ్ళు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. రైతులు చాలా వరకు ఈ మధ్య వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే అధిక వర్షాలు పడుతున్నాయి. ఈ అధిక వర్షానికి ఈ నారుమడిలో వేరుకుళ్ళు తెగులు ఆశించే అవకాశం చాలా వరకు మనం గమనించడం జరిగింది. సో అదే ప్రధాన పొలంలో కనుక చూసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులతో పాటుగా కాయ తొలిచే పురుగులైన శనగపచ్చ పురుగు కానీ, పొగాకు లద్దె పురుగు కానీ, పచ్చ రబ్బరు పురుగు మరియు ఇతర పురుగులైన నూలి పురుగులు కానీ, వేరు పురుగులు కానీ ఆశించే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా తెగులు కనుక చూసుకున్నట్టయితే ఎండాకు తెగులని, మౌకుళ్ళు తెగులని, ఇతర వైరస్ తెగులైన కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగులు కానీ, జెమిని వైరస్ తెగులు కానీ, ఆకుముడత వైరస్ తెగులు కానీ ఆశించే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఎండు తెగులు కానీ, వేరుకుళ్ళు తెగులు కానీ ఆశించే అవకాశం ఉంటుంది. ఇది ప్రధాన పొలం గురించి. మిరపను ఆశించే తామర పురుగులు ఎన్ని రకాలు, వాటిని గుర్తించే లక్షణాల గురించి తెలియజేస్తారా? డెఫినెట్గా సార్. మనకి మిరప పంట పైన గత 3 సంవత్సరాల నుంచి 2 రకాల తామర పురుగులు ఆశిస్తున్నాయి. వాటిలో తొలి దశలో ఆశించే పచ్చ తామర పురుగు, రెండవది నల్ల తామర పురుగు. ఈ పచ్చ తామర పురుగు లక్షణాలు కనుక ఏ సమయంలో ఆశిస్తుంది కనుక చూసుకున్నట్టయితే బెట్ట వాతావరణ పరిస్థితులు ఉండి పగటి ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు, రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ పచ్చ తామర పురుగు కనుక ఆశించినట్టయితే ఈ పురుగుల యొక్క పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకుపోవడం జరుగుతుంది. దీన్నే మనం పై ముడత అని అంటూ ఉంటాం. పచ్చ తామర పురుగు ఉధృతి పెరిగినప్పుడు ఆకులపైన ఇటుక రంగు చారలు గమనించవచ్చు. అదే
కాయలు తొలి దశలో ఉన్నప్పుడు అంటే లేత కాయలపైన కూడా చారలు మనం గమనించవచ్చు. లేత చారలు ఉన్న కాయలు కిందికి రాలే అవకాశం ఉంటుంది. తద్వారా దిగుబడి అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఈ పచ్చ తామర పురుగు పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అంటే మౌకుళ్ళు తెగులు అనే వైరస్ తెగులను వ్యాప్తి చేస్తుంది. ఈ వైరస్ తెగులు ఆశించిన మొక్కలు చిగుర్లు ఎండిపోతాయి. ఈ చిగుర్లు ఎండిపోవడం వలన మొక్క గిడ్సబారిపోవడం మరియు పూత కూడా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మనకి దిగుబడి అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. అదే నల్ల తామర పురుగు కనుక చూసుకున్నట్టయితే మనకి నల్ల తామర పురుగు పూత దశలో ఆశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పూత దశలో ఉన్నప్పుడు ఈ నల్ల తామర పురుగు ఆశిస్తుంది. అంటే ఈ నల్ల తామర పురుగు పూతలో ఉండే అండశాన్ని రసం పీల్చడం వలన పూత రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. లేత కాయల నుంచి రసం పీల్చడం వలన లేత కాయలపైన చారలు ఒప్పిస్తూ ఉంటాయి మరియు పూత మరియు లేత దశలో ఉన్న కాయలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మనకి దిగుబడి అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ పచ్చ తామర పురుగు మరియు నల్ల తామర పురుగు నివారణ అనేది చాలా ముఖ్యం రైతులకి. ఎందుకంటే ఈ తామర పురుగు యొక్క కోశస్థ దశ కూడా భూమిలో ఉంటుంది. తద్వారా రైతులు అవగాహన సరిగా లేక ఓన్లీ పైపాటుగానే మందులు పిచికారీ చేస్తూ ఉంటారు. సో కోశస్థ దశ భూమిలో ఉంటుంది కాబట్టి రైతులు కంపల్సరిగా మనకి భూమిలో కూడా కొంతవరకు యజమాన్య చర్యలు కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. సో మరి ఎలాంటి యజమాన్య పద్ధతులు పాటించాలి తామర పురుగు నివారణ కంటే మనకి నీలిరంగు జిగురు అట్టలు కానీ తెల్ల రంగు జిగురు అట్టలు ఎకరానికి 20 నుంచి 30 వరకు పెట్టుకుంటే మనం వీటిని కొంతవరకు అదుపులో ఉంచుకోవచ్చు. వీటితో పాటుగా నారుమడి దశలో ఉన్నట్టయితే నారు పీకే వారం రోజుల ముందు 1 కిలో ఎకరానికి సరిపడా నారుమడిలో 1 కిలో ఫిప్రోనిల్ గుళికలు కనుక వేసుకొని మనం వారం తర్వాత నారు పీకి కనుక నారులు వేసుకున్నట్టయితే పంట 10-15 రోజుల వరకు ఈ రసం పీల్చే పురుగులను రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదే ఒకవేళ ఫిప్రోనిల్ గుళికలు నారుమడిలో వేసుకోలేదు, అదే నారును మనం ప్రధాన పొలంలో వేసుకున్నట్టయితే ప్రధాన పొలంలో 15 రోజులకు ఒకసారి మరియు 45 రోజులకు ఒకసారి ఫిప్రోనిల్ గుళికలు ఎకరానికి 8 కిలోలు కనుక మనం కంపల్సరీ కొంత తేమ ఉన్నప్పుడు భూమిలో కొంత తేమ ఉన్నప్పుడు కనుక వేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులైన తామర పురుగు కానీ తెల్ల నల్లి కానీ తెల్లదోమ కానీ పేనుబంక లాంటి రసం పీల్చే పురుగులను మనం అదుపులో ఉంచవచ్చు. వీటితో పాటుగా ఇంకా వేరే రకాల రసాయన పురుగు మందులు కనుక చూసుకున్నట్టయితే ఫిప్రోనిల్ 5% 2 ml అంటే రిజెంట్ రూపంలో దొరుకుతుంది. అదే ఫిప్రోనిల్ 18% రిజెంట్ గోల్డ్ అది 2.5 ml రిజెంట్ గోల్డ్ రూపంలో దొరుకుతుంది. అదే ఫిప్రోనిల్ 40%లో కూడా అవైలబుల్ ఉన్నది. అది లెసెంటా మరియు పోలీస్ రూపంలో అవైలబుల్లో ఉన్నది. అదే ఫిప్రోనిల్ 80% జంప్ రూపంలో అవైలబుల్ ఉంది. వీటితో పాటుగా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా స్పైనోటోరం 1 ml లేదా స్పైనోసాడ్ 0.3 ml వీటిని మార్చి వాడాలి తొలి దశలో. అదే వీటి ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్టయితే ఫ్లూక్సామెటమైడ్ 0.8 ml దీన్ని మనం గ్రాచా రూపంలో అవైలబుల్లో ఉంది. లేదా బ్రోఫ్లానిలైడ్ ఎక్స్పోనస్ లేదా బ్రోఫెరా రూపంలో అవైలబుల్లో ఉంది. దీన్ని 0.2 ml 1 లీటర్ నీటికి వాడాలి. లేదా ఐసోసైక్లోసిరమ్ సిమోడిస్ అని అంటారు, ఇది 1.2 ml లీటర్ నీటికి వాడాలి. లేదా టాల్ఫెన్ పైరాడ్ కీఫోన్ రూపంలో అవైలబుల్లో ఉంది, దీన్ని 2 ml లీటర్ రూపంలో వాడాలి. ఒకవేళ తామర పురుగుతో పాటు ఇతర రకాల రసం పీల్చే పురుగులు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా కాంప్లెక్స్ అంటే 2 పురుగు మందులను కలిపిన కాంబినేషన్ ప్రొడక్ట్స్ని వాడాలి. వాటిలో ముఖ్యంగా డైఫెన్థైరాన్ ప్లస్ ఎస్టామిప్రిడ్ హెర్క్యులస్ రూపంలో అందుబాటులో ఉంది. అది 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి వాడాలి. లేదా ఎసిఫెట్ ప్లస్ ఇమిడాక్లోరోపిడ్ ల్యాన్సర్ గోల్డ్ రూపంలో అవైలబుల్లో ఉంది, అది 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి వాడాలి. లేదా స్పైరోటెట్రామేట్ ప్లస్ ఇమిడాక్లోరోపిడ్ మోవెంటో రూపంలో అవైలబుల్లో ఉంది, అది 1 ml లీటర్ నీటికి కలిపి వాడాలి. లేదా ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోరోపిడ్ లెసెంటా లేదా పోలీస్ రూపంలో అవైలబుల్లో ఉంది, ఇది 1 గ్రామ్ లీటర్ నీటి కలిపి మనం మార్చి కనుక ఈ పురుగు మందులను వాడినట్టయితే పైన చెప్పబడిన పచ్చ తామర పురుగు కానీ నల్ల తామర పురుగు కానీ మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మిరపను ఆశించే తెల్లనల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఆశిస్తుంది, మరి దాన్ని గుర్తించే లక్షణాల గురించి వివరిస్తారా? సరే, తెల్ల నల్లి అనేది మనకి అక్టోబర్ మొదలుకొని డిసెంబర్ అంటే ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ తెల్ల నల్లి కనుక ఆశించినట్టయితే మొక్కల ఆకులు కిందికి ముడుచుకుపోవడం జరుగుతుంది. దీన్నే మనం కింది ముడత అని అంటాం. సో
మళ్ళా మొక్కల ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతాయి మరియు కిందికి ముడుచుకుంటాయి. దీన్ని మనం పై ముడత అని అంటాము. సో ఈ తెల్ల నల్లి నివారణకు వెట్టబుల్ సల్ఫర్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి వాడాలి. లేదా డైఫెన్థైరాన్ 1.5 గ్రాములు, దీన్ని మనం పోలో పెగాసస్ అనే రూపంలో అవైలబుల్లో ఉంది. లేదా క్లోర్ఫెనాపైర్ 2 ml ఇంటర్ప్రిట్ రూపంలో అవైలబుల్లో ఉంది. లేదా స్పైరోమెసిఫెన్ 1 ml ఒబెరాన్ రూపంలో అవైలబుల్లో ఉంది. లేదా సైనోపైరాఫెన్ 0.6 ml కునోచి రూపంలో అవైలబుల్లో ఉంది. హెక్సిథయాజాక్స్ మెడిన్ రూపంలో అవైలబుల్లో ఉంది. ఇది 1 ml లీటర్ నీటి కలిపి వాడాలి. లేదా ఫెన్పైరాక్సిమేట్ 1.5 ml, ఇది సెడ్నా రూపంలో అవైలబుల్లో ఉంది. లేదా ఫ్లోరామైడ్ 0.5 ml, ఇది బైఫెనజైట్ రూపంలో అవైలబుల్లో ఉంది. వీటిని మార్చి కనుక మనం వాడినట్టయితే కింది ముడత కలగజేసే తెల్ల నల్లిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో నేను ఇన్ని రకాల రసాయనిక పురుగు మందులు చెప్పడానికి కారణం ఏంటంటే రైతులు తెలియక అనేక విధాల సిఫారసు లేని బయోమందులను వాడుతూ ఉంటారు. వాటిని దూరంగా ఉండాలి. నేను చెప్పిన రసాయనిక పురుగు మందులు చాలా వరకు దాదాపు ఒక పురుగుకి 15 నుంచి 20 రకాల పురుగు మందులు చెప్పడం జరుగుతుంది. వీటిలో కనుక మనం చూస్ చేసుకుని వాడినట్టయితే మనం ఈ రసం పీల్చే పురుగులను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పేనుబంక కుకుంబర్ మొజాయిక్ వైరస్ ఎలా వ్యాపిస్తుంది, దాన్ని ఎలా అరికట్టుకోవాలి రైతులు? ఈ పేనుబంక రసం పీల్చే పురుగులు మనకి డిసెంబర్ జనవరి మాసాల్లో ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పురుగులు ఆకు కింద భాగాన గుంపులుగా చేరి రసం పీల్చడం వలన ఆకులు గిడ్సబారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎదుగుల లేక గిడ్సబారడం జరుగుతుంది. మరియు ఈ పేనుబంక విసర్జించిన జిగురు వంటి పదార్థం వలన నల్లటి బూజు తెగులు ఏర్పడడం జరుగుతుంది. ఈ నల్లటి బూజు తెగుల వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక మొక్క ఎదుగుదల అనేది లోపిస్తుంది. సో తద్వారా మనకి దిగుబడి అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ పేనుబంక కుకుంబర్ మొజాయిక్ వైరస్ అనే తెగులను వ్యాప్తి చేస్తుంది. ఈ కుకుంబర్ మొజాయిక్ వైరస్ అనే తెగులు కనుక ఆశించినట్టయితే ఈ ఆశించిన మొక్కల ఆకులు కోనలు ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది. ముందుకు సాగి మొజాయిక్ లక్షణాలు మనం ఈజీగా గమనించవచ్చు. వీటితో పాటుగా ఆకుల కాండం భాగం కూడా కొద్దిగా ముందుకు సాగుతుంది. ముందుకు సాగడం వల్ల మనం ఈజీగా ఈ మొజాయిక్ లక్షణాలను గమనించవచ్చు. మరియు వీటిని కంట్రోల్ చేయడానికి అంటే ఈ పేనుబంకను నివారించడానికి ఎసిఫేట్ 1.5 గ్రాములు కానీ, ఇమిడాక్లోరోపిడ్ 0.3 ml కానీ, పైరిప్రాక్సిఫెన్ 1.5 ml కానీ, థయోమెథాక్సామ్ 0.4 గ్రాములు కానీ మార్చి వాడినట్టయితే మనం పేనుబంకను కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా తెల్లదోమ మరియు ఆకుముడత లేదా జెమినీ వైరస్ ఎప్పుడు ఆశించే అవకాశం ఉంది? మరి దాన్ని ఎలా గుర్తించాలి, ఎలా నివారించుకోవాలి రైతు? సార్, ఈ తెల్లదోమ యొక్క పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు లేత పసుపచ్చ రంగుకి మారడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా ఈ తెల్లదోమ జెమినీ వైరస్, దాన్ని బెగోమో వైరస్ అంటారు, దీన్ని వ్యాప్తి చేస్తుంది. దీన్నే మనం ఆకుముడత వైరస్ తెగులని అంటాము. ఈ ఆకుముడత వైరస్ తెగులు కనుక ఆశించినట్టయితే లేత ఆకులు పైకి ముడుచుకుపోవడం జరుగుతుంది. మరియు ఈ లేత ఆకుల యొక్క రంగు పసుపచ్చగా మారుతుంది మరియు చాలా చిన్నవిగా అయిపోతాయి. వీటి నోడల్ డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీని ద్వారా మనకి దగ్గర ఆకులు ఒక గుంపుగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఈ వైరస్ తెగులు ఆశించిన మొక్కలు పూత అనేది చాలా వరకు తగ్గుతుంది. వీటితో పాటుగా కాయ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీని ద్వారా చాలా వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ తెల్లదోమ నివారణకు రైతులు పసుపచ్చ జిగురు రంగు గల అట్టలను అమర్చుకోవాలి. ఎకరానికి 20 నుంచి 30 వరకు అమర్చుకున్నట్టయితే మనం తెల్లదోమను కొంతవరకు అరికట్టవచ్చు. వీటితో పాటుగా పురుగు మందులు కనుక చూసుకున్నట్టయితే 10,000 ppm వేప నూనెతో పాటుగా ఫెన్ప్రోపాథ్రిన్ 0.5 ml లేదా ఆల్ఫిడోపైరఫెన్ సెఫినా రూపంలో అవైలబుల్లో ఉంటుంది, అది 2 ml. లేదా ఇథోఫెన్ప్రాక్స్ ప్లస్ డైఫెన్థైరాన్ డిసైడ్ రూపంలో అవైలబుల్లో ఉంది, దీన్ని 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి వాడాలి. లేదా పైరిఫ్లూక్వినజోన్, ఇది క్లాస్ 2 రూపంలో అవైలబుల్లో ఉంది, దీన్ని 1 గ్రామ్ లీటర్ నీటి కలిపి వాడాలి. లేదా డైఫెన్థైరాన్ ప్లస్ పైరిప్రాక్సిఫెన్, ఇది SLR 525 అనే రూపంలో అవైలబుల్లో ఉంది, దీన్ని 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి వాడాలి. వీటితో పాటుగా హెర్క్యులస్ కానీ తాకఫ్ కానీ అనే మందులను కూడా మనం వాడినట్టయితే తెల్లదోమను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నేను చెప్పిన పురుగు మందులను మార్చి కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. ఈ పూత పురుగు ఎప్పుడు ఆశిస్తుంది, ఎలా గుర్తించాలి రైతులు?
సరే పూత పురుగు అంటే మిర్చి ఈగ, ఇది మనకి పూత దశలో ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పూత పురుగు ఆశించడం వలన బొడ్డెకాయలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ బొడ్డెకాయలు ఏర్పడినట్టయితే మనకి నాణ్యత అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ పువ్వు దశలో కనుక ఆశించినట్టయితే పువ్వు నుంచి మనకి కాయలు ఏర్పడవు. దీన్నే మనం స్టెరిలిటీ డిసీజ్ అనే విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ మిర్చి ఈగను నివారించడానికి కార్బోసల్ఫాన్ 1 ml లీటర్ నీటి కలిపి వాడాలి, లేదా క్లోరోపైరిపాస్ 2.5 ml లీటర్ నీటి కలిపి వాడాలి. ఈ కాయతొలుచు పురుగు నివారణ చర్యల గురించి తెలియజేస్తారా? సరే, మిరప పంట పైన మనకి 3 రకాల కాయతొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. వాటిలో ఒకటి శనగపచ్చ పురుగు, రెండవది పొగాకు లద్దె పురుగు, మూడవది పచ్చ రబ్బరు పురుగు. వీటిలో ఈ శనగపచ్చ పురుగు మనకి పూత దశలో ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పూత దశలో కనుక ఈ శనగపచ్చ పురుగు ఆశించినట్టయితే ఆకులపై రంధ్రాలు చూడవచ్చు, గుండ్రంగా ఉంటాయి రంధ్రాలు. వాటితో పాటుగా ముఖ్యంగా కాయలపైన గుండ్రంటి రంధ్రాలు చేసేసి వాటి తల భాగం కాయలోన జొప్పించి కాయలో ఉండే గింజలను మరియు గుజ్జును తినేస్తూ ఉంటుంది. సో కాయలపైన ఒక సర్క్యులర్ హోల్ మనం గమనించవచ్చు. అదే పొగాకు లద్దె పురుగు కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి శాఖీయ దశలోనే ఆశించే అవకాశం ఉంటుంది. అదే ఈ పొగాకు లద్దె పురుగు ఆశించినట్లయితే మొక్కలపైన గుంపులుగా ఈ పిల్ల పురుగులు మనం గమనించవచ్చు. ఈ పిల్ల పురుగులు ఆకుల యొక్క పత్రహరితాన్ని తినేయడం వల్ల ఆకులన్నీ జల్లెడగా మారుతాయి. ఆకులన్నీ జల్లెడగా మారడం వలన మొక్క ఎదుగుదలని లోపిస్తుంది, గిడ్సబారిపోవడం జరుగుతూ ఉంటుంది. అదే మనకి కాత దశలో కనుక ఆశించినట్టయితే ఈ పొగాకు లద్దె పురుగు కాయకు కూడా రంధ్రాలు చేసి కాయలో ఉన్న గింజలను కానీ గుజ్జును కానీ తినేస్తూ ఉంటుంది. ఈ కాయలు మనం తెంపిన తర్వాత ఎండబెట్టేటప్పుడు మనకి తాలు కిందలుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే పచ్చ రబ్బరు పురుగు మనకి ముఖ్యంగా శాఖీయ దశలోనే ఆశిస్తుంది. ఈ పచ్చ రబ్బరు పురుగు 2-3 ఆకులను జతగా చేసేసి లోపల ఉండి పత్రహరితాన్ని గోకి తీయడం వలన ఆకులనే జల్లెడవుతూ ఉంటాయి. ఇవి కూడా కొన్ని సమయంలో కాయలో ఉండే గింజలను కూడా తినే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ కాయ తొలిచే పురుగులను నివారణలో ఉంచాలి. వీటిని నివారించడానికి ఫిరమోన్ ట్రాప్స్, ఈ 3 రకాల కాయ తొలిచే పురుగులకు లింగకర్షక బుట్టలు అవైలబుల్లో ఉన్నాయి. ఎకరానికి 4 కనుక మనం పెట్టుకున్నట్టయితే వాటి ఉధృతిని మనం అంచనా వేయవచ్చు. వీటితో పాటుగా టీ ఆకారపు పక్షి స్థావరాలు అమర్చుకోవాలి. సో దాని ద్వారా కూడా మనం వీటిని అదుపులో ఉంచవచ్చు. వీటితో పాటుగా ఎర్ర పంటలు, అదే శనగపచ్చ పురుగు అయితే బంతి మొక్కలు, లేదా పొగాకు లద్దె పురుగు అయితే ఆముదం పంటలు, ఎకరానికి 40 మొక్కలు కనుక మనం వేసుకున్నట్టయితే ఈ పురుగు స్టార్టింగ్ స్టేజ్లోనే వీటిపైన ఆశించే అవకాశం ఉంటుంది. ట్రాప్ క్రాప్గా ఉంది కాబట్టి స్టార్టింగ్లోనే వీటిపైన ఆశిస్తుంది. వాటిని మనం గమనించి యాజమాన్య చర్యలు అయితే చేపట్టాలి. సో వీటిని నివారించడానికి క్లోరంత్రానిలిప్రోల్ 0.3 ml, లేదా ఎమామెక్టిన్ బెంజైడ్ 0.4 గ్రాములు, లేదా ఫ్లూబెండమైడ్ 0.2 ml, లేదా నోవాలురాన్ 1 ml, లేదా నోవాలురాన్ ప్లస్ ఎమామెక్టిన్ బెంజోయేట్ బారజైడ్ రూపంలో అవైలబుల్లో ఉంది, అది వాడవచ్చు. ఇండాక్సాకార్బ్ అవాంట్ రూపంలో అవైలబుల్ ఉంది, అది వాడవచ్చు. సో 1-2 సార్లు కనుక మార్చి వాడినట్టయితే మనం కాయ తొలిచే పురుగులను అదుపులో ఉంచవచ్చు. ఇంతవరకు మిరపను ఆశించే చీడపీడలు, సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ డి వీరన్న గారు చాలా చక్కగా రైతులకు వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు మిరపను ఆశించే చీడపీడలు, సమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి వీరన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి మొక్కజొన్న సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం నాగారం గ్రామ రైతు రేవూరి సంతోష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అండి, రేవూరి సంతోష్ రెడ్డి. నమస్కారం అండి. మీరు ఈ నాగారం గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు కదా, ఇప్పుడు
ప్రస్తుతం దుక్కి దున్నుతున్నారు కదా, ఇంతకుముందు ఏ పంట వేశారు? ఇందులో పత్తి వేశారు. పత్తి అడుగున ఇప్పుడు ఏం వేస్తున్నారు? మొక్కజొన్న. అంటే ఈ మొక్కజొన్న సాగు ఎంతకాలం నుండి చేస్తూ ఉన్నారు మీరు? 10 years నుంచి చేస్తాను. 10 years కెళ్ళి చేస్తూ ఉన్నారు. అంటే ఈ 10 సంవత్సరాల్లో మీరు అధిక దిగుబడి సాధించడం జరిగిందేమన్నా? ఒక్కొక్కసారి సాధించాం, ఒక్కొక్కసారి లాస్ అయినాం, 2 అయినాయి. అంటే ఇప్పుడు అధిక దిగుబడి సాధించింది. మొక్కజొన్న మీ దగ్గర ఏది మంచి దిగుబడి వస్తుంది? లాస్ట్ ఇయర్ హైటెక్ వేసినాం, హైటెక్ ఇచ్చింది. ఈ ఇయర్ వేరే కొత్త సీడ్ వాళ్ళు వచ్చి చూస్తాను. ఏది కొత్తగా సార్ ప్రయోగాత్మకంగా చూస్తూ ఉంటారు దిగుబడి ఎట్లా వస్తుంది అనేది. మరి ఇప్పుడు మొక్కజొన్న వెంట దుక్కిని ఎట్లా తయారు చేసుకుంటారు? మొక్కజొన్న అంటే పత్తి వీకినాం, పత్తి వీకి పక్కకేసి కాలబెట్టి మళ్ళీ దుక్కి దున్నుకొని మొక్కజొన్న తయారు చేస్తుంటారు. నీళ్ళు కట్టి ఎట్లతో ఎత్తాం. ఈ పశువుల పెంటలు వాడుతూ ఉంటారా? వాడతాం. దుక్కి లోపల వాడతాం, అది ఎండాకాలం చెప్తాం. గొర్రెరు అన్న బర్రెల పెంట అన్న ఏదైనా ఒకటి సంవత్సరం ఒకసారి కలుపుతూ ఉంటారు దుక్కిలో. కలుపుతాం. మరి ఈ మొక్కజొన్న ఏ పద్ధతిలో పెట్టుకుంటా ఉంటారు మీరు? మొక్కజొన్న ఎడ్లతోటే ఇస్తాం. ఎడ్లతోనేనా? ఎడ్లతోటే మేల్ ఫీమేల్ ఇస్తాం. మేల్ ఫీమేల్ వేస్తారా? అంటే డిస్టెన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు? మొక్కలకి 6 ఇంచుల కోటి 6 ఇంచుల కోటి వేసుకుంటారు ఎట్లా నాగలితోనే. మొక్కజొన్న మొలకెత్తినాక దానికి మళ్ళీ లేబర్ని పెట్టి ఎకరానికి 3 పెట్టి మందు పోయించాలి. ఎకరానికి 3 పెట్టి మందు వేపిస్తే పురుగులన్నీ నశించిపోతాయి. మరి నీటి యాజమాన్యం ఎలా చేస్తూ ఉంటారు మీరు ఈ మొక్కజొన్న? చౌక భూములు కదా, నీటి యాజమాన్యం 1 week ఒకసారి కడతారు ఉండాలి. వారానికి ఒకసారి నీరు పెట్టాల్సిందే. అంటే ఇప్పుడు చలికాలం కదా, మరి మంచు కూడా పడతా ఉంటుంది. ఇప్పుడు కాదు కానీ అది పిల్క దశ ఉన్నప్పుడు అప్పుడు తలుపు వేసినాక 1 week ఒకసారి కట్టాలి. ఇప్పుడు 15 days ఒకసారి కట్టినా ఏం కాదు. 15 రోజులకు ఒకసారి నీరు కట్టు. ఇలా కలుపు యాజమాన్యం చేస్తూ ఉంటారా? కలుపు యాజమాన్యం లేబర్ ఎక్కడ దొరుకుతుంది సార్? అంత మందు కొట్టుడే, కలుపు మందు కొడతాం. కొడితే కలుపు నివారణ జరుగుతుంది. అవుతుంది. అంటే మీరు ప్రధానంగా రసాయనిక ఎరువులు వాడుతూ ఉంటారా, సేంద్రియ ఎరువులు కూడా వాడుతూ ఉంటారా? సేంద్రియ ఎరువులు అసలు 2 వాడతాం. 2 అన్ని కలిపి వాడుతూ ఉంటారు. మొక్కజొన్న మరి మంచిగా అభివృద్ధి చెందాలంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు? మేము జాగ్రత్తలు ఉంటుంది దాన్ని మెయిన్గా అడుగులు లోపల భూమిలో పాటి చేసులే మొక్కజొన్నకు బాగా వాటికి దీనికి డిస్టెన్స్, నీళ్ళు కట్టు టైంకి పెట్టుబడి పెట్టాలి. కానీ వాతావరణం కూడా అనుకూలించాలి ఇవన్నీ చేసినా కూడా. అంటే ఎలాంటి వాతావరణంలో దిగుబడి బాగా వస్తుంది మీకు? బాగా వర్షం పడితే డ్యామేజ్ అయినట్టే, అప్పుడు పూత దశ ఉన్నప్పుడు అప్పుడు మబ్బులున్నా డ్యామేజ్ అయినట్టే. కాబట్టి మీకు మధ్యస్థంగా వాతావరణం ఉంటే మంచిగా వస్తుంది అంటారు. మంచిగా వస్తుంది. ఈ మరి కంకి కూడా బాగా ఉంటే మీరు ఏం చేస్తారు? కంకి మీకు బలంగా వస్తానే కదా? బలంగా వస్తుంది. ఇంగువ కడతాం అప్పుడు. అంటే ఎన్ని రోజులకు ఒకసారి కడతా ఉంటారు ఇంగువ అనేది? అప్పుడు అంటే అది కంకి దశలో కడతారు ఇంగువ అనేది? కంకి పాలు వారేటప్పుడు ఇంగువ కడతాం. అంటే మీరు ఇంగువ కడతా అంటున్నారు. ఇంగువ కట్టడం వల్ల లాభం పెరుగుతా ఉందా? లాభం పెరుగుతుంది. దానికి ఏమైందంటే దానికి కావాల్సిన ప్రోటీన్ అంతా ఇంగువ ఇస్తుంది. ఇంగువ ఇచ్చి మొక్క అభివృద్ధి అయింది, కంకి మంచిగా పెడుతుంది. అప్పుడు అంటే గింజ వస్తుంది, వచ్చే దశలో పెడుతుంది. గింజ పాలు వాడుతుంది అంటారు దాన్ని. పాలు వాడేటప్పుడు పెడితే ఇంగువ మంచి బలం ఇస్తుంది. అంటే నీళ్ళలో కలిపి పెడతారు? నీళ్ళలో కలుపుతాం. ఆ నీళ్ళు మోటార్ పోసే కాడ కలిపితే ఇంగువ అంతా వాడతాను. అది ఎకరం మారేసరికి ఒక ఎకరానికి 1 ప్యాకెట్ చొప్పున కలుపుతాం. ఎకరం మారేసరికి ఎకరం ఖచ్చితంగా కలుగుతుంది. దానివల్ల భూమి కూడా బలం వచ్చి బలం వస్తుంది. దానికి మొక్కజొన్న బాగా అభివృద్ధి చెందుతుంది. బాగా దాని మంచిగా గింజ గట్టిగా ఉంటుంది, వెయిట్ కూడా వస్తుంది. అంటే మీకు కూడా రైతుకు లాభం అంటారు ఇంగువ కట్టడం? లాభమే. ఇంగువ అంటే ఖర్చు ఎంత వస్తుంది మీకు 1 ఎకరానికి ఇంగువ కట్టాలంటే? ఇంగువ 1 ఎకరానికి 500 దాకా వస్తుంది. అంతే. కడతాం 500 వస్తుంది. అది 120 kg ఇక్కడ వరంగల్ నమ్ముతాను. తెచ్చి మళ్ళీ 20 నీళ్ళు కట్టాలంటే అంటే 500 వస్తుంది ఖర్చు ఎకరానికి. దానివల్ల మంచి అభివృద్ధి కూడా జరుగుతుంది. భూమికి కూడా పోషకాలు మంచిగా ఉంటాయి. కంకి ఏర్పడినాక మరి కీటకాలు కానీ పురుగులు ఆశిస్తూ ఉంటాయి ఇలాంటి వాతావరణానికి? కోతులు అప్పుడు ఫుల్, చిలుకలు ఫుల్, అప్పుడు కావాలి ఉండాల్సిందే మనుషులు. అంటే పక్షులతోని కూడా మీకు అంటే అప్పుడు పంటను ఖరాబ్ చేస్తా అంటే వాటికి కావాల్సిన ఫుడ్ అది పంట ఖరాబ్ అవుతాయి. కోతులు కూడా బాగానే వస్తాయి. కోతులు ఫుల్ ఇక్కడ ఒక వరకు వస్తాయి లాస్ట్ కానీ వస్తాయి కోతులు. ఒక్కసారి ఒక ఊళ్ళో కోతులు గుంపులు బాగున్నాయి కదా, ఒకసారి ఎగబడితే కథ ఒకరి కథమైనట్టే. ఇంతకుముందు అడుగు బందులు ఉండే, అడుగు బందులు అయిపోయినాయి కానీ ఇప్పుడు ఇవి. ఈ వచ్చిన మొక్కజొన్నను ఎక్కడ విక్రయిస్తూ ఉంటారు మీరు? ఎక్కువ ఇక్కడనే సీడ్ వాళ్ళే పట్టుకెళ్తారు. అంటే మేల్ ఫీమేల్ సీడ్ వేస్తాం, లోకల్ వేస్తాను. ఇంతకుముందు మార్కెట్కి వేసుకెళ్ళి అమ్మేది. ఇప్పుడు సీడ్ కదా, వాళ్ళే పట్టుకెళ్తారు. ఇక సీడే మీరు పండిస్తా ఉన్నారు? సీడే ఇప్పుడు 2 years కాంచి రిస్క్ లేకుండా అయితే సీడే పండిస్తాను. మొక్కజొన్న నాకు రేట్ ఎక్కున్నది. రేట్ లేకపోయేసరికి దానికి అందరూ సీడ్ ఎత్తాను. అది బెండ్ తోటి పోతాను, 30 to 100 పోతాను.
ఆ మొక్కజొన్నకు 2000, దానికి ఖర్చు ఎక్కువ, హెవీ ఖర్చు, లేబర్ షార్టేజ్. దీని సీడ్కి ఇవ్వడం వల్ల మీకు లాభం కొద్దిగా లాభం వస్తుంది కానీ భూమి కూడా డ్యామేజ్ అవుతుంది, ఇంతమంది ల్యాండ్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకు డ్యామేజ్ అవుతుంది అట్లా? ఈ సీడ్ బాగా భూమిలో ఉన్న బలం బాగా తీసుకుంటుంది, అంటే మీరు లాభం ఉంటుంది. మరి అది సీడ్ ఇస్తాను. మీరు సీడ్ పండించాలంటే ఆ కంపెనీ వాళ్ళు మీకు సూచనలు చెప్తా ఉంటారు సూచన ఏమని చెప్తారు? ఎట్లా చేయాలని చెప్తారు? ఎట్లా చేయాలని, అది ఎప్పుడు ఏం చేయాలి, దానికి కావాల్సిన మందులు అవన్నీ ఇస్తాంటారు. వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు 1 వీక్ ఒకసారి ఖచ్చితంగా వస్తారు, 10 days. అంటే మీకు అధిక దిగుబడి వచ్చింది అన్నారు మొక్కజొన్న. ఏ సంవత్సరంలో సాధించింది? లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది మీకు? ఎకరానికి 33 క్వింటాలు వచ్చింది. ప్రతి సంవత్సరం ఎంత వస్తూ ఉంటుంది? అంతకుముందు లోకల్ వేసా, లాస్ట్ ఇయర్ సీడ్ వేసినాం. అంతకుముందు లోకల్ ఎకరానికి 35-40 అట్లా వచ్చేది. ఈ ఇయరే మొక్కజొన్న సీడ్ వేసినాం. సీడ్ అయితే 30, అంటే లాస్ట్ ఇయర్ 3000 ఉన్నది, 33 క్వింటాలు వచ్చింది. ఈ మొక్కజొన్నతో పాటు ఇంకేం పండిస్తూ ఉంటారు? మీకు వరి పండిస్తాం, మిర్చి పండిస్తాం, పసుపు, పత్తి. ఈ మిరప అన్నారు, మిరప ఎప్పుడు సాగు చేస్తారు? మిరప మొన్ననే పెట్టినాం, 1 ఎకరం పెట్టినా. ఎక్కడ పెట్టారు అది? అక్కడ మన మెయిన్ రోడ్కి వస్తా అంటే ఈ మిరప పెట్టిన అన్నారు కదా, మిరప ఏ రకం పండిస్తూ ఉంటారు ఎక్కువగా? 3-4 పెట్టినా. ఇయర్ లాస్ట్ ఇయర్ తేజ పెట్టినా, ఇప్పుడు 3-4 పెట్టినాం. అంటే ఈ పచ్చిమిర్చి కూడా పనికి వస్తుంది మీకు? 3-4 పచ్చిమిర్చి కూడా పనిచేస్తుంది, తేజ పనిచేయదు. ఎందుకంటే మీకు దగ్గర కదా, పచ్చిమిర్చి కూడా విక్రయించే అవకాశాలు ఉంటాయి. కానీ పచ్చిమిర్చి ఏం రేట్ ఉన్నాయి సార్? పచ్చిమిర్చి వేస్టే. పచ్చిమిర్చి ఎంత లేబర్ తోటి ఖర్చు, పచ్చిమిర్చి మార్కెట్ పోతే ఎంత? 30 రూపీస్ ఉన్నది కేజీ. దాంతో ఏం లాభం అవుతుంది సార్? లాభం లేదు. కాబట్టి ఎండుమిర్చి అమ్ముతాం 3-4. అది ఎంత దిగుబడి వస్తూ ఉంటుంది మిరప మీకు? ఎంత సార్? 10 క్వింటాలు వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. 10-12 క్వింటాలు ఎకరానికి. ఈ దొడ్డు మిర్చి కూడా పండిస్తారా మీరు? దొడ్డు మిర్చి ఈ ఏరియాలో పండదు సార్, ఇక్కడ పండదు. వాతావరణం అనుకూలించేది పండదు. దొడ్డు మిర్చి చేయాలంటే ఒకటే పంట పెట్టాలి. దీనికో 2 పంటలు పెట్టినాం కాబట్టి పని చేయదు. ఇంతకుముందు శనగ చేసినాం, పీకి ఇప్పుడు మళ్ళీ ఈ పచ్చిమిర్చి అదే తోట పెట్టినాం, వేరుశనగ వేసినాం. అట్లా అంటే ఇప్పుడు పంట మార్పిడి చేస్తూ ఉంటారు? చేస్తాం. అంటే ఇప్పుడు వేరుశనగ వేసిన కాడ మిరప వేసిన కాడ పసుపు, ఇట్లా మార్చుకుంటూ పోతూనే ఉంటాం. సంవత్సరానికి 2 పంటలు మారుస్తూ ఉండాలి. అంటే ఈ పసుపు కూడా అన్నారు కదా, పసుపు ఎంత దిగుబడి వస్తుంది మీకు? పసుపు ఎకరానికి 15 క్వింటాలు వస్తుంది సార్, 20 లాస్ట్కు. 15 క్వింటాల కంటే ఎక్కువ రావట్లే. పసుపు వాతావరణం అనుకుంటే అసలు పసుపుకు రేటు కూడా లేదు కదా సార్. 11,000 నేను ఏమున్నది 1 year లాంగ్ స్టాండింగ్ పంట. మళ్ళీ పసుపు సంవత్సరం పంట కాబట్టి అది వర్కౌట్ కావట్లే. కాబట్టి ఇతర పంటలకు ఎక్కువ మొగ్గు చూపుతుంది. ఇతర పంటలు బాగా. కూరగాయలు కూడా పండిస్తారా మీరు ఇక్కడ? కూరగాయలు ఏం పండించట్లేదు సార్. ఈ కోతుల భయాన్ని కూరగాయలు అసలు ముట్టుకోవట్లే. అంతకుముందు పండించేది కానీ కోతులు ఫుల్ అయినాయి, ఎవ్వరు ముట్టుకోవట్లే. ఇక కూరగాయలు పెట్టినట్టు కోతులు ఇక్కడి నుంచి పోతలేవు, ఇక ఈయన ఉంటాను. మనం ఇటు కూడా అటుపోతే ఇటు వస్తాను, మళ్ళీ రోజు అలవాటు అయిన ఆకలి టైంకి ఇటుకి వస్తాను మనం కొట్టినా కూడా. కాబట్టి మీరు ప్రధానంగా ఈ వేరుశెనగ కానీ మొక్కజొన్న ఇట్లాంటి పంటలు ఎక్కువ పండిస్తారు. పత్తి ఎక్కువ మెయిన్ గా. పత్తిని ముట్టావా? పత్తి ముట్టాయి, కోతులు ముట్టాయి. కోతులు ఏం చేస్తే చేయలేవు కదా. కాబట్టి పత్తికి బాగా మొగ్గు చూపుతున్నారు. పత్తి పిట్టలు ఏం చేయ, కోతులు ఏం చేయ. వాతావరణం అనుకూలించాలి పత్తి కాకపోతే. సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. ఇంతవరకు శ్రోతలు మొక్కజొన్న సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా హసంపర్తి మండలం నాగారం గ్రామ రైతు రేవూరి సంతోష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.